హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ చిన్నితార యూట్యూబ్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ముందుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న దాంట్లో ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని చక్కగా తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ప్లేట్లో. మా ఇంట్లో చాలామంది ఉంటారు, అందుకే అన్ని ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం అనమాట. చీకట్లో చేస్తున్నాం. ఎందుకనంటే మా మమ్మీ వాళ్ళందరూ పనికి వెళ్ళారు కాబట్టి, ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడే వంట చేస్తున్నాం. మా పిన్ని వంట చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. వంట చేసేటప్పుడు మా చెల్లి టార్చ్ లైట్ వేస్తుంది అనమాట. మేము ఎక్కువగా నైట్ టైమే వంటలు చేస్తాం, అంటే వేడివేడిగా చేసుకొని తింటాం అనమాట అప్పటికప్పుడే. ఈ లోపల మనము తరిగి పెట్టుకున్న వాటిని చూసేద్దాం రండి. ఆనియన్, పచ్చిమిరపకాయ, టమాటా తరిగి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న వాటిని పొయ్యి దగ్గర తెచ్చిపెట్టేసుకున్నాం. అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాం. నూనె బాగా వేడెక్కాక ఆవాలు, ఆనియన్, కాస్తంత కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత ఏమక్క మీ ఇంట్లో గ్యాస్ లేదని అడగచ్చు. మా ఇంట్లో గ్యాస్ ఉందండి, కానీ మేము గ్యాస్ మీద చెయ్యం. అంటే గ్యాస్ ఎక్కువ యూస్ చేయమని మాట. ఎక్కువ పొయ్యి మీదే చేస్తాం. ఎందుకంటే పొయ్యి మీద చేస్తేనే మా ఆరోగ్యం బాగుంటుందని మేము నమ్ముతాం. మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మేము అందుకని పొయ్యి మీదే చేసుకుంటాం. ఎక్కువ చిన్న చిన్న వాటి ఒకటే గ్యాస్ యూస్ చేస్తాం. తర్వాత ఇప్పుడు టమాటా, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకొని అటువైపు ఇటువైపు బాగా వేపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనకి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే బాగా మంటకి ఉప్పు వేస్తాం కాబట్టి బాగా ఆవిరికి ఉడికిపోతుంది అనమాట. త్వరగా ఉడికిపోతుంది కర్రీ, అందుకని. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని తీసుకొని ఉడికిందా లేదో చూసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. మళ్ళీ పసుపు వేసుకొని అటువైపు ఇటువైపు బాగా తిప్పుకోవాలన్నమాట. మనము తిప్పే క్రమంలోనే మనకి బాగా గుజ్జులాగా తయారైపోవాలన్నమాట. అన్నీ పొయ్యి దగ్గర తెచ్చిపెట్టేసుకుంటాం. తర్వాత ఒకటి బియ్యం ఒకటి వేసుకుంటూ ఉంటాం. మళ్ళీ వంట అయిపోయాక అవన్నీ ఎత్తుకెళ్ళి ఇంట్లో వెళ్ళి పెట్టుకుంటాం అనమాట. మా పెన్ని ఇప్పుడు దాన్ని పేస్ట్లా చేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్లో టెక్స్ట్ మెసేజ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా వాయిస్ ఎలా ఉందో కూడా కామెంట్లో టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఇప్పుడు దాన్ని కారం వేసుకున్నాం. కారం వేసుకున్న తర్వాత బాగా అటువైపు ఇటువైపు బాగా తిప్పుకొని తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మాకు సరిపోతాయి ఆ వాటర్ అయితే. అంటే బాగా ఉడికిన తర్వాత అది దగ్గరికి అయిపోతుంది కదా, అందుకని సరిపోతుంది మాకు వాటర్. అంటే మసాలా అంతా ఎగ్స్కి పట్టాలి కాబట్టి అన్ని వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని అంటే సన్నగా కోసుకోవాలన్నమాట. ఎందుకు ఎగ్కి అప్పుడే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మనం కర్రీలో వేస్తాం కదా, అప్పుడు ఆవిరికంతా అది బాగా ఎగ్లో ఎగ్ ఉడికిపోతుంది అనమాట. ఆ మసాలా అంతా ఎగ్ తీసుకుంటుంది. ఈ లోపల మనం ఎగ్స్ కోసే లోపల అది బాగా తెల్లిపోవాలన్నమాట. బాగా తెల్లిన తర్వాత ఎగ్స్ వేయాలి, మర్చిపోమాకండి. ఎందుకంటే అప్పుడే మనకి టేస్ట్ ఎగ్లోకి వస్తుంది. ఎగ్ అప్పుడు బాగా పీల్చుకుంటుంది అనమాట. వన్, 2, 3, 4, 5, 6, 7, 8 ఎగ్స్ వేసింది మా పిన్ని. అంటే మా ఇంట్లో 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. మనకి ఉప్పు లేకపోతే ఇప్పుడు ఉప్పు వేసుకోండి, మీకు సరిపడినంత. మా పిన్ని చూసింది ఉప్పు లేదని అందుకే ఉప్పు వేసింది. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత
తీసి ఉడికిందో చూసుకుంటూ ఉండాలన్నమాట. మీరు బాగా గుడ్డికి అంతా పట్టుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట ధనియాల పొడి. లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ధనియాల పొడి. అప్పుడు ఎగ్కి బాగా పడుతుందని లాస్ట్లో వేస్తాం మేము. ఇప్పుడు మసాలా బాగా పట్టిన తర్వాత బాగా అటువైపు ఇటువైపు బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా మూత పెట్టేసామంటే ఆ ధనియాల పొడి ఆ మసాలా అన్నీ ఎగ్కి బాగా పట్టేస్తుంది. తర్వాత చూసుకొని మనం కిందకి దింపేసుకోవాలన్నమాట. చూసారా ఎలా వచ్చింది ఎగ్ కర్రీ? అంతే. ఇప్పుడు అలా లాస్ట్లో చిక్కగా అయిపోతుంది అనమాట. అదే మా పిండి కింద వెళ్ళి పెడుతుంది అలా వచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.